నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 10వ అధ్యాయము విభూతి యోగమునందు 4-5 శ్లోకములు తాత్పర్యం. మొదటిగా 4వ శ్లోకం. బుద్ధిర్జ్ఞానమసమోహ క్షమా సత్యం దమశమః సుఖం దుఃఖం భవో భావో భయం చ భయమేవ చ. 5వ శ్లోకం. అహింసా సమతా తుష్టిస్తపో దానం యశో యశః భవంతి భావా భూతానాం మత ఏవ పృథగ్వితాః. తాత్పర్యం: బుద్ధి, జ్ఞానము, మోహము లేకుండా ఉండడం, క్షమించే గుణము, మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, సుఖము, దుఃఖము ఉండడం లేకపోవడం, భయం లేకపోవడం, అహింస, అందరినీ సమానంగా చూసే గుణము, ఉన్నదానితో తృప్తి చెందడం, ఏ పని చేసినా ఏకాగ్రతతో తపస్సులాగా చేయడం, ఉన్న దానిలో ఇతరులకు పెట్టడం, కీర్తి అపకీర్తి, ఇవన్నీ మానవులలో కలిగే వివిధాలైన భావాలు, వికారాలు. ఈ వికారాలు, భావాలు అన్ని జీవుల్లో నేనే కలిగి చేస్తున్నా, నా వల్లనే కలుగుతున్నాయి. ఈ 2 శ్లోకాలలో పరమాత్మ మనలో ఉన్న వికారాల గురించి చెప్పాడు. ప్రతి జీవికి 2 దేహాలు, 2 ప్రపంచాలు ఉంటాయి. ఒకటి స్థూల దేహం, అంటే కనిపించే దేహం. ఈ దేహంతో కనిపించే ప్రపంచంలో విహరిస్తుంటాడు. రెండవది సూక్ష్మదేహం, మనస్సు, బుద్ధి, అహంకారాలతో కలిసి ఉంటుంది. దీనికి ఒక సూక్ష్మదేహం అంటే అంతర్దేహం ఉంటుంది. అందులో అతని అహంకారమే రాజు. మనసు, బుద్ధి కలిసి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి. ఆ నిర్ణయాలు స్థూలదేహం అమలు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ సూక్ష్మదేహంలో కలిగే వికారాలు, భావాల గురించి చెబుతున్నాడు కృష్ణుడు. బుద్ధి అంటే నిశ్చయాత్మక బుద్ధి. ఏ విషయమైనా, ఏ పని అయినా ఒక లక్ష్యంతో, నిశ్చయంతో ఆచరించడం. అంతేకాని సందేహంతో అవుతుందా కాదా అనే ఊగిసలాటతో చేయకూడదు. ఇలా చేయాలంటే ఆ విషయం గురించి, పని గురించి సరైన జ్ఞానం కావాలి. వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అంతేకాని అరకొర జ్ఞానంతో చేస్తే ఏ పని సక్రమంగా నడవదు. మోహం లేకపోవడం అంటే మనం చేసే పని మీద, నేర్చుకునే విద్య మీద ఒక విధమైన స్పష్టత, అవగాహన ఉండాలి. అదే ఇదే అని, ఏది మంచిది అనే ఊగిసలాట ఉండకూడదు. కాబట్టి దేనికైనా ఒక స్పష్టత అవసరం. ఈ స్పష్టత రావాలంటే ఓపిక, ఓర్పు అవసరం. అంతేకాని చిటికేస్తే దేని మీద స్పష్టత రాదు. ఈ స్పష్టత ఎలా వస్తుందంటే ఆ విషయం గురించి సరైన నిజాలు తెలియాలి. తెలుసుకున్న నిజం నిర్భయంగా చెప్పగలిగి ఉండాలి. నిజం తెలుసుకోవడం, తెలుసుకున్న నిజాన్ని నిర్భయంగా చెప్పగలగడం ఒక గొప్ప లక్షణం. కొంతమంది తమకు ఏమీ తెలియకపోయినా తెలిసినట్టు మాట్లాడుతుంటారు. తాము చూడని విషయాలు స్వయంగా చూసినట్టు చెబుతారు. చాలామందికి ఈ వికారం ఉంటుంది. దీనివల్ల ఎంతోమంది జీవితాలకు నష్టం కలుగుతుంటూ ఉంది. కానీ వారి బుద్ధి మాత్రం మారదు. కాబట్టి నిజం చెప్పడం, తెలిసిన విషయం చెప్పడం ఒక మనోవికారం. తరువాత ఇంద్రియ నిగ్రహం అంటే చూసిందల్లా నాది కావాలి అని అనుకోవడం. ఎవరు ఏది చెబితే ఆ దోవన పోవడం. కంటికి బాగున్నదల్లా అడ్డు ఆపు లేకుండా తినేయడం. స్పర్శ సుఖం కోసం పాకులాడటం. ఇవన్నీ ఇంద్రియాలకు, మనసుకు ఉన్న లక్షణాలు. వీటిని అదుపులో పెట్టుకోవడమే ఇంద్రియ నిగ్రహం. ఇంకా మనోనిగ్రహం అంటే పై చెప్పిన వాటి గురించి ఆలోచనలను లోపలకు రానియకపోవడం. మనసును అటు ఇటు పోనీయకుండా నిగ్రహించుకోవడం. మనసు చంచలమైనది అని అందరికీ తెలుసు. మనసును అదుపులో పెట్టుకున్నవాడే మహాత్ముడని అన్నారు. కాబట్టి మనోనిగ్రహం అత్యంత ఆవశ్యకం. తర్వాతవి సుఖము, దుఃఖము. తన వద్ద లేనిది తనకు లభిస్తే, తనకు ఇష్టమైనవి తన వద్దకు వస్తే కలిగే ఆనందమే సుఖం. ఉన్నది పోతే దుఃఖం. సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా శరీరంలో మార్పు రాదు. సుఖ దుఃఖాలను కేవలం మనసు మాత్రమే అనుభవిస్తుంది. భవః అంటే పుట్టడం. మన మనసులో అనుక్షణం ఎన్నో భావాలు, ఆలోచనలు, సంకల్పాలు పుడుతూ ఉంటాయి. అవి కార్యరూపం దాల్చకముందే అభవః అంటే లేకుండా పోతుంటాయి. ఈ ప్రకారంగా మనసులో రకరకాల భావాలు, ఆలోచనలు కలుగుతుంటాయి.
అవి కొద్దిగా ఘనీభవిస్తే కోరికలవుతాయి. ఆ కోరికలు కార్యరూపం దాలిస్తే సుఖదుఖాలు కలుగుతాయి. తరువాత భయం, అభయం. భయం కూడా 2 రకాలు. లేనిది రాదేమో అనే భయం, ఉన్నది పోతుందేమో అనే భయం. లేనిది వస్తే అమ్మయ్యా అని భయం పోతుంది. ఉన్నది క్షేమంగా ఉందని తెలిస్తే కూడా అదే మాదిరి అభయం. ఎవరు అండ లేకపోతే భయం, మంత్రి అండగా ఉంటే అభయం. పరమాత్మను నమ్ముకుంటే భయమే ఉండదు, అంతా అభయమే. ఇది కూడా ఒక మానసిక వికారమే. అహింస అంటే ఎదుటివారిని మాటలతో కానీ, చేతులతో కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ హింసించకపోవడం, బాధ పెట్టకపోవడం. ఎదుటివాడు తనకు ఏమి చేస్తే తన మనసుకు బాధ కలుగుతుందో ఆ పని చేయకపోవడం. సమత అంటే అందరినీ సమంగా చూడటం. మానవులకు లేని లక్షణాలలో ఇది ఒకటి. అందరినీ సమానంగా చూడటం ఎవరికీ నచ్చదు. తాను అందరికంటే గొప్పవాడనుకోవడమే అందరి లక్షణం. అందుకే కులము, ధనము, పదవి, హోదా, మతము వీటి ప్రాతిపదిక మీద అసమానతలు ఏర్పడ్డాయి. ఎల్లప్పుడూ తృప్తిగా ఉండడం మానవులకు లేని లక్షణాల్లో ఇది ప్రధానమైనది. ఉన్నదానితో తృప్తి చెందకపోవడం, లేనిది కావాలని కోరుకోవడం. ఉన్నదానితో తృప్తి చెందకపోతే ఆ అసంతృప్తి వాడిలోనే ఉంటుంది. కానీ అది ఎక్కువైతే పక్కవాడిది లాగేసుకోవడంగా పరిణమిస్తుంది. పక్కవాడిది లాగేసుకోవడమే కాకుండా సమాజాన్ని దోచేసుకోవడంగా అభివృద్ధి చెందుతుంది. ఇది ప్రమాదకరం. దీనికి మూల కారణం ఉన్నదానితో తృప్తి చెందకపోవడం. ప్రతి పనిని ఒక తపస్సులాగా చేయడం, అంటే చేసే పని మీద శ్రద్ధ ఉండడం. ఇది కూడా చాలామందిలో ఉండదు. ఏదో చేశామంటే చేశామని చేస్తారు, పరధ్యానంగా చేస్తుంటారు. అలా చేసిన పనులకు ఫలితం కూడా అదే మాదిరి ఉంటుంది. కాబట్టి విద్యాలయాల్లో కానీ, కార్యాలయాల్లో కానీ, రాజకీయాల్లో కానీ చేసే పనిని ఒక తపస్సులాగా చేయడం అలవాటు చేసుకోవాలి. ఉన్నదానిలో ఇతరులకు దానం చేయాలని అనుకోవడం. ఎంత వచ్చినా చిన్నినా బుజ్జ శ్రీరామరక్షగా ఉండాలి. ఇతరులు ఏమైనా పర్వాలేదని అనుకోకూడదు. మనకు కావలసినంత వరకు ఉంచుకొని మిగిలినది ఇతరులతో పంచుకుంటే ఆ మానసిక ఆనందం వేరు. అందుకే పూర్వకాలంలో అతిథికి భోజనం పెట్టిన తర్వాతే తాను తినేవాడు గృహస్థు. కీర్తి వచ్చినప్పుడు పొంగిపోవడం, అపకీర్తి వచ్చినప్పుడు కుంగిపోవడం కూడా మనోవికారాలే. కీర్తి, అపకీర్తి దేహానికి సంబంధించినవి కావు, కేవలం మనసుకు, అహంకారానికి సంబంధించినవి. నాకు ఇంత కీర్తి ప్రతిష్ట ఉంది అని పొంగిపోతే మనసుకు ఆనందం కలుగుతుంది. అలాగే ఇతరులు తనను అపకీర్తి పాలు చేస్తే మానసికంగా కుంగిపోతాడు. శరీరం అలాగే ఉంటుంది. కాబట్టి ఈ ద్వంద్వాలను సహించడం ప్రతి మానవుడు నేర్చుకోవాలి. ఇవన్నీ మానవులలో ఆయా సందర్భాలు బట్టి, వారు చేసే ఆలోచనలను, కర్మలను బట్టి కలుగుతాయి. ఇవన్నీ దేహానికి సంబంధించినవి కావు, సూక్ష్మదేహానికి సంబంధించినవి. స్థూల దేహానికి ఉండటానికి ఇల్లు, కడుపు నిండా అన్నం, కంటి నిండా నిద్ర ఉంటే చాలు. కానీ పై వికారాలన్నీ సూక్ష్మదేహంతో అనుభవించే వికారాలు మాత్రమే. ఈ వికారములకన్నిటికీ నేనే కారణమని అన్నాడు కృష్ణుడు. ఇలా చెప్పడంలో అంతరార్థం తెలుసుకోవాలి. మనలో కలిగే ఏ వికారమునకైనా మనసే కారణం. ఆ మనస్సు చైతన్యం కావాలంటే మనలో చైతన్యం ఉండాలి. ఆ చైతన్య స్వరూపమే ఆత్మ. ఆ ఆత్మ పరమాత్మ స్వరూపము. అందుకే వీటికన్నిటికీ నేనే కారణమని మూలానికి వెళ్ళాడు పరమాత్మ. నిజానికి ఈ వికారములన్నీ ఎవరెవరి పూర్వజన్మ వాసనలను బట్టి, వారి ఆలోచన సరళిని బట్టి, చేసే కర్మలను బట్టి కలుగుతుంటాయి. ఎవరి వాసనలను బట్టి వారికి ఆయా ఫలాలు పరమాత్మ పంచిపెడుతుంటాడు. తాను మాత్రం సాక్షీభూతంగా చూస్తుంటాడు. మూలానికి వెళితే మనసుకు కూడా తానే కారణం. కాబట్టి ఈ అయిన వికారములకు అన్నిటికీ నేనే కారణమని చెప్పాడు పరమాత్మ. అంతేకాని ఇవన్నీ పరమాత్మ చేస్తున్నాడని, ఆయన ప్రేరణతోనే మనం చేస్తున్నామని కాదు. దీపం వెలుగులో మంచి పనులు చేయవచ్చు, చెడ్డ పనులు చేయవచ్చు. అన్నిటి మీద దీపం వెలుగు సమానంగా ప్రసరిస్తుంది. దీపం వెలుగుకు వేటితో కూడా సంబంధము, ఆసక్తి ఉండదు. అలాగే మనలో ఉన్న చైతన్య శక్తికి కూడా మనం చేసే ఆలోచనలతో కానీ, పనులతో కానీ ఎటువంటి ఆసక్తి, సంబంధము ఉండదు. దీపం వెలుగు ఇచ్చినట్టు ఆత్మ చైతన్యం ఇస్తుంది. అంతే. నేటికి సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.